ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో జరిగిన పైశాచికత్వం చూసి షాక్ అయ్యానని, రాజకీయాలంటే ఏంటో తెలియని చిన్న పిల్లల చేత కత్తులు పట్టించి నడిరోడ్డుపై మేకపోతులను బలిస్తూ రక్తం చల్లుతూ రప్పారప్ప అంటూ తిరగడం ఏంటని ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. వారి ఇంట్లో పిల్లల చేత కూడా ఇలాగే కత్తులు పట్టిస్తారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఆర్యాపురం టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో సోమవారం ఉదయం ఎమ్మెల్యే వాసు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ తన పిల్లలను లండన్ ఇతర దేశాల్లో చదివిస్తున్నారని, వారి పిల్లలు బాగుండాలి, మిగిలిన వారి పిల్లలు కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ తిరగాలనే రీతిలో జగన్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. 341 మంది 3,28,00,000 చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే 341 మందికి 3,28,00,000 ఈ కూటమి ప్రభుత్వం సాయం చేసిందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున 49 చెక్కులు, 5 LOCలు మొత్తంగా కలిపి 34,70,000 రూపాయలు సాయాన్ని ఇప్పుడు అందిస్తా ఉన్నాం. అయిపోయి ఇప్పుడే చెప్తా ఉన్నారు, పేరు నాని అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కూడా తెలియట్లేదు ఆ మనిషి. సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అంట సచివాలయాల చుట్టూ తిరుగుతూ పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయట, ఎవరికి రావట్లేదట. అమ్మ, మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయ్యిందా? ఏనా అయ్యిందా? ఏమి అవలా. మీరు రావడం, ఇవ్వడం, మేము పెట్టడం, మీకు 1.5-2 నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా? మరి ఆ పేరునని కళ్ళు దొబ్బునియా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా. నువ్వు ఒక మంత్రి చేస్తున్నావు, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు జరుగుతూ ఉంది. నా నియోజకవర్గంలోనే 3,61,00,000 ఇచ్చున్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది, ఎంతమంది ప్రజలను ఆదుకుంటామన్నా. వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చూడలేక ఓర్వలేని తనంతో ఇవా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన? ఇంతలా తిరగాలి, పెట్టుకుంటే అవ్వదు అన్నది మీరు ప్రజలకు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే కానీ అవ్వదేమో, ఏం తిరుగుతాంలే అని నిస్సహాయ స్థితిలో కొంతమంది వదిలేసుకోవాలన్నది. మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరెంత ప్రబుద్ధిలో ప్రజలు తెలుసు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెదిరిస్తున్నారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళని బెదిరిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమం అందుకునే ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాలేజ్ దగ్గర కాంప్లిమెంట్ స్టార్ట్ చేద్దాం సార్. కదలదు ముందు దీంట్లో మాట్లాడచ్చు కదా. మీడియా వారికి నమస్కారం. అనేకమైన సంస్థలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలకి మేలు చేయగలిగినప్పుడే నాయకుడిగా మనందరికీ ఒక గుర్తింపు ఇక్కడ పేపర్ మీద వ్యాపార సంస్థలు ఉన్నాయి. CSR నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఈరోజు కేవలం ఈ 16 నెలల్లో 7,39,00,000. మోరంపూడిలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి 30 లక్షలు తీసుకొచ్చాం. వర్క్ ప్రారంభం అవుతా ఉంది 10th క్లాస్ పిల్లల కోసం. శ్యామలంబస్కర్ కూడా 30 లక్షలు అతి దగ్గరలో 10th క్లాస్ పిల్లలకి రూములు కట్టించుకునే కార్యక్రమాన్ని శ్రీకారం తీసుకోబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. మండపం 35 లక్షలతో ఇప్పుడు పనులు అవుతా ఉన్నాయి. జెండా మోస్తున్న నాయకులు కార్యకర్తలు అడగండి, మేమైనా కత్తులు పట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపలు కూడా కత్తులు పట్టమనండి అని అడగండి. మీరు జెండా మోసే ప్రతి చోట వాళ్ళ నాయకులు, మీ నాయకులను అడగండి, మేమైనా జెండాలు కొట్టి తొళ్ళ కొట్టాలి, మీరు మీ పిల్లలు కూడా రండి తొళ్ళ కొట్టండి, రప్ప రప్ప అనండి అని అనమనండి. ఓ పక్కన మీరు ఇలాగ ఇంత విధ్వంసం చేస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులేమో మా నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క నుంచి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్న మాధవ్ గారు క్రమశిక్షణ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా గౌరవపరంగా ప్రవర్తించాలి, వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదని మాకు మంచి మాటలు చెప్తా ఉన్నారు. మా విధానం ఏమో ఎలా ఉంది, వైసీపీ విధానం ఏమో రప్పలా ఉంది. ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే వైసీపీ జెండా మోస్తున్న కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఏంటి విధానం అన్నది.
కొంతమంది ఇంకా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సిటీలో ప్రదర్శిస్తున్న వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాం. చట్టపరంగా ఎవరైనా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించట్లేదు. మీరు మొన్నే చెప్పాం, రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తున్నాం. ఈ మధ్యకాలంలో అనేకమైన ప్రాంతాల్లో తప్పు చేస్తున్న వాళ్ళందరిపైన షీట్లు ఓపెన్ చేయించాం. అక్కడతో ఆగదు, పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడబోము. పీడీ యాక్ట్ తర్వాత కూడా అవసరం అనుకుంటే నగర బహిష్కరణ కూడా వెళ్తాం. అందరూ కూడా ఆనందంగా జరుపుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీ ఆనందం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. బైకులు డబా 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 సౌండ్లు చేస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి ర్యాలీలో వెళ్తూ ఉన్నప్పుడు నా తమ్ముళ్ళు చేసే సరదాలకి నాకు ఆనందంగానే ఉంటుంది, కానీ ఆ ఆనందం కొంతమందికి ఇబ్బందిగా అవుతూ ఉంది. ఆ సౌండ్లకి కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు ఇబ్బంది పడతా ఉన్నారు.